Audio Jungle. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడు మీద మంచి, అధర్మం మీద ధర్మం గెలిచింది అని చేసుకునే పండగ ఇది. కానీ ఈ పండగ సమయంలో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరం. అక్కడ శబరిమలలో అయ్యప్ప భక్తుల పైన కమ్యూనిస్టుల అరాచకాలు, ఇక్కడ హైదరాబాద్ లో బతుకమ్మ ఆడుతామని వెళ్లిన ఆడపడుచుల పైన పోలీసుల దౌర్జన్యం. ఆనాడు రజాకర్లు ఆడబిడ్డల బట్టలు విప్పించి బతుకమ్మ ఆడిపించారని విన్నాము. ఇప్పుడు ఆడబిడ్డల్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ రజాకర్ పాలన వస్తుందా? అసలు మనం పాకిస్తాన్ లో ఉంటున్నామా లేకపోతే హిందుస్థాన్ లోనా? బతుకమ్మ పండుగ రోజు ఆడవాళ్ళని ఎవర్రా అరెస్ట్ చేసింది? హైదరాబాద్ లో బతుకమ్మ ఆడనివ్వరు, పరీక్షా హాల్లో తాళి వేసుకోవద్దు, రాఖీ పండుగ రోజే ఎస్ఐ పరీక్షలు పెడతారు, దసరా పండక్కి బస్ ఛార్జీలు పెంచుతారు. ఎవరిని మెప్పించడానికి? ఎంఐఎంనా? మీరు ఎంఐఎం పార్టీ తొత్తులని తెలుసు. రోజు రోజుకి ఏం జరుగుతుంది? అది కూడా బంగారు తెలంగాణ అని చెప్పుకునే ఈ గడ్డలోనే. అసలు ఎప్పటి నుండి బతుకమ్మ ఆడడానికి పర్మిషన్ తీసుకోవాలనే రూల్ వచ్చింది? అది కూడా మేము ఆడము అని చెప్పినా కూడా అరెస్ట్ చేస్తారా? అంటే కేవలం పదవుల్లో ఉన్న కేసీఆర్ కూతురు తప్ప ఇంకెవరు ఆడద్దా? మీరు లక్షలు లక్షలు పెట్టి ఎంతైనా చిందులేయచ్చా? ఇదేనా బంగారు తెలంగాణ? ఇంకా నయం, రేపటి నుండి గుడికి వెళ్లి భజన చేసుకోవాలంటే కూడా పర్మిషన్ అంటారేమో. జాగో హిందూ జాగో. ఇప్పటికి కూడా మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలంటే మిమ్మల్ని ఎవ్వడు బాగు చేయలేడు. పొద్దునుండి ఒక్క పొద్దుండి బతుకమ్మ పేర్చుకొని గౌరమ్మని చేసుకుని అందరినీ కలిసి బతుకమ్మ ఆడుకుందామని వెళ్లారు. ఆడుకుందామని వచ్చిన మహిళలను వద్దమ్మా, పర్మిషన్ లేదు అని చెప్పి పంపించండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే భద్రత కల్పించాల్సింది కదా. పండుగ రోజు అరెస్ట్ చేయడం ఏంటి? ఒక పుస్తకం ప్రచురించండి, హిందువులు ఏం చేసుకోవాలి ఏం చేసుకోవద్దు అని, దేనికి పర్మిషన్లు తీసుకోవాలి అని. పోలీసులు లా అండ్ ఆర్డర్ పట్టించుకోరు గాని మొన్న అత్తాపూర్లో నడి రోడ్డు మీద హత్య జరుగుతుంటే చూసి చూడనట్టు పోతారు. ఇలాంటి వాటికి బెటాలియన్ వేసుకుని ఆడవాళ్ల మీదనా మీ ప్రతాపం చూపించేది? బతుకమ్మ కేవలం టీఆర్ఎస్ కే పరిమితమా? అవును, ఇంతకి పర్మిషన్ ఎంఐఎం పార్టీ ఇవ్వాలా, కవితకి ఇవ్వాలా, లేకపోతే పోలీసులు ఇవ్వాలా? మీరు ఇన్ని చేసినా హిందువులు తిరగబడరులే. మీరే గెలిచారు, గెలుస్తూనే ఉన్నారు, గెలుస్తూనే ఉంటారు. ఎందుకంటే అరెస్ట్ కాబడింది మా అమ్మ కాదుగా, నా పెళ్ళం కాదుగా, నా అక్క కూడా కాదుగా. నాకెందుకు? ఎవరో ఆడబిడ్డని ఎక్కడో అరెస్ట్ చేస్తే నాకెందుకు? మీరు ఇలాంటివన్నీ చేసినా మా రక్తం మరగదు, మాలో చలనం ఉండదు. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలకు ఎలాంటి పదవి లేనప్పుడే 100 కోట్ల హిందువులని 15 నిమిషాల్లో చంపేశామన్నారు. ఇప్పుడు అదే ఓవైసీని హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ చేశా అని మాట ఇచ్చిందంట కేసీఆర్. మరి ఇప్పుడు ఓవైసీ హోమ్ మినిస్టర్ అయితే హిందువుల భవిష్యత్ ఏంటి? తెలంగాణ మరో కాశ్మీర్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అయినా మాకెందుకు? మేము హిందువులం అయితేనే కదా. కులాల పేరు చెప్పి విడిపోయాం ఎప్పుడో. మా ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా జరిగితే అప్పుడు అడుగుతాం సాయం కోసం, అప్పుడు ఏడుస్తాం. కానీ అప్పుడు ఎవ్వడు కాపాడడానికి రాడు అని మాకు తెలీదు. మా స్వార్థం, మా కుటుంబం, మా కులమే మాకు ముఖ్యం. నిద్రపోయిన వాళ్ళని లేపచ్చు, పడుకున్నట్టు నటించే వాళ్ళని లేపలేం. సబాష్ సెక్యులర్స్, హైందవ ధర్మ వ్యతిరేకులారా, మీరే గెలిచారు, గెలుస్తూనే ఉన్నారు. మీకు మా దేవుళ్ళని నమ్మకం ఉండదు, అయినా మా ధర్మం విషయంలో మీరే గెలిచారు. సబాష్. ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు మాత్రం హిందువులు నిద్ర లేవకపోతే మనం ఉంటామేమో కానీ మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయం, గుడి ఏమీ ఉండవు. గుర్తుంచుకోండి. జై శ్రీరామ్. జై జై శ్రీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.